అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా ఉదయం నుంచి ఈ బిల్ నెంబర్స్ ఎవరైతే ఈ బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయ్యాయో వారందరికీ కూడా 8:30-9 గంటల సమయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమైంది. తాడేపల్లికి సంబంధించి పెన్షన్ జమ అయినట్లు చెప్పారు. అలాగే శాలరీ క్రెడిట్ నేను కర్నూలు వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జమ అయింది. ఈ విధంగా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో ఉదయం నుంచి కూడా 9 గంటలకే ఇక్కడ జమ అయినట్లు చెప్తున్నారు. రాజమండ్రిలో పెన్షన్ క్రెడిట్ అయింది. ఈ విధంగా చాలామందికి ఉదయం నుంచి పెన్షన్లు జీతాలు జమ కావడం అనేది ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు ఒక 20-30% వరకు జీతాలు పెన్షన్లు జమ ఉన్నాయి. వివిధ అన్ని డిపార్ట్మెంట్ వారికి జమ అయ్యి అందరికీ పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం ఇంకా కొంతమందికి జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 80-90% వరకు ఈరోజు సాయంత్రానికి జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని బిల్లులకి బ్యాచ్ ఈక్యుబేర్కి వెళ్ళున్నాయి. అలాగే ఇంకా కొన్ని బిల్లు బ్యాచ్ నెంబర్స్ జీరోగా అలాట్ అయినాయి. కొన్నిటికి బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో కూడా అలాట్ కావడం జరిగింది. కొందరికి ఇప్పటికే జమ అయ్యాయి. ఈ బ్యాచ్ నెంబర్స్లో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి కొద్దిసేపట్లో జమ అవుతాయి. అలాగే ఈ ఈక్యుబేర్కి వెళ్ళిన వారికి కూడా ఈరోజు సాయంత్రం లోపు జమ అవుతాయి. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ఒక 80-90% వరకు జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ఈ మధ్యకాలంలో 1వ తేదీనే జీతాలు పెన్షన్లు రావడం అనేది ఎప్పుడు మనకి ఈ మధ్యలో మనం అయితే చూడలేదు. ఎందుకంటే మే నెలలో ఎలక్షన్ ముందు అయితే మనకి ఎలక్షన్ స్టంట్ కింద మనకి 1వ తేదీనే జమ అయ్యాయి. కానీ అంతకుముందు మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా 1వ తేదీ ఎక్కువ జమ అయినట్లుగా లేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా అందరికీ జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.